ఇప్పటిదాకా మనం జుడాయిజం గురించి, జుడాయిజం తర్వాత ఆ ప్రాంతంలో పాలస్తీనా ప్రాంతంలో వచ్చినటువంటి రాజకీయ మార్పుల గురించి మన ఒక క్రమానుగతంగా నేర్చుకోవడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఒక గ్రేట్ చేంజ్ అనేది ఒకసారి జరిగింది. ఆ గ్రేట్ చేంజ్ ఏంటంటే రిలీజ్ పరంగా క్రైస్తవం అనేది వెలుగులోకి రావడం. ఇప్పుడు మనం క్రైస్తవం గురించి నేర్చుకోబోతున్నాం. ఈ మతాన్ని జీసస్ ప్రభువు స్థాపించాడు. ఈయన పాలస్తీనాలోని జెరూసలేం దగ్గర బెత్లెహం అనేటువంటి ఒక గ్రామంలో మేరీ కన్యకు జన్మించడం జరిగింది. అప్పటిదాకా జుడాయిజంలో ఉన్నటువంటి కొన్ని మతాల స్థానంలో ఈయన కొన్ని మార్పులకు గురి చేసి తనదైనటువంటి ఒక ప్రత్యేక విధానంలో ఈయన తన బోధన చేయడం అనేది జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి బోధనల కల్లా ఇతను ప్రత్యేకంగా కనిపించేది ఏంటంటే అహింస. ఈ అహింసను ప్రధానంగా ఈయన బోధించడం జరిగింది. అదేవిధంగా తన తోటి ప్రాణుల పట్ల చాలా దయతో వ్యవహరించాలని, జాలికోలతో వ్యవహరించాలని, ప్రతి ప్రాణిని తనను తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో ప్రతి ప్రాణిని ఆ విధంగానే ప్రేమించాలని చెప్పేసి ఈ జీసస్ తన యొక్క బోధనలో తనదైన శైలిలో ప్రజలకు ప్రబోధించడం అనేది జరిగింది. దీంతో ఈయనకు ఈ జీసస్ ప్రజల్లో చాలామంది కాలక్రమేణా ఫాలోవర్స్ పెరిగిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఫాలోవర్స్ పెరిగిపోవడంతో సమాజంలో ఉన్నటువంటి కొన్ని ధనిక వర్గాలు ఈ జీసస్ పట్ల కొంచెం ఈర్ష్యాద్వేషాలకు లోనయ్యి ఇతను ఏ విధంగా అయినా సరే సమాజం నుంచి అతని యొక్క ఫాలోయింగ్ తగ్గించాలని చెప్పేసి అప్పుడు జీసస్ ప్రజలు రామన్ పాలన ఉంటున్నారు కాబట్టి రామన్ గవర్నర్ అయినటువంటి ఇక్కడ ఆ పాలస్తీనా రామన్ గవర్నర్ అయినటువంటి పాంటియానా పైలట్ ఈయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈయన జీసస్ పట్ల అతి క్రూరంగా వ్యవహరించి శిలువ శిక్ష విధించడం అనేది జరిగింది. దీంతో జీసస్కు శిలువ వేయబడిన తర్వాత సమాధి నుంచి 3వ రోజున సమాధి నుంచి బయటకు రావడం అనేది జరిగింది. సమాధి నుంచి బయటకు వచ్చినటువంటి ఈ సంఘటనను ఈ క్రైస్తవులు పునరుత్థానంగా వ్యవహరించడం జరుగుతుంది. సమాధి నుంచి బయటకు వచ్చినటువంటి జీసస్ 40 రోజుల పాటు తన శిష్యులకు కనిపించి తన యొక్క బోధనను చేసి చివరి 40 రోజుల తర్వాత తన తండ్రి లోకాన్ని అధిరోహించడం జరుగుతుంది. ఈ విధంగా జీసస్ యొక్క బోధనలు మనం ఇక్కడ క్రైస్తవంగా వృద్ధిలోకి వచ్చాయి. ఇక్కడ ఈ జీసస్ ప్రజలు ఏమనుకున్నారంటే జుడాయిజంలో మోజెస్ ఏం చెప్పాడంటే భవిష్యత్తులో యెహోవా ఈ భూమి మీద అవతరించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ యెహోవా ఈయనే అని చెప్పేసి చాలామంది ఈ యొక్క జీసస్ ప్రజల యొక్క విశ్వాసం. దాంతో ఇక్కడ ఎవరైతే జీసస్ను యెహోవాగా భావించారో వాళ్ళ క్రైస్తవుల కింద మారిపోయారు. ఎవరైతే జీసస్ను యెహోవాగా భావించలేదో వాళ్ళు యూదులుగా మిగిలిపోయారు. ఈ విధంగా ఈ జుడాయిజం నుంచే క్రైస్తవం అనేది ఒక కొత్త మతం క్రియేట్ అయింది జీసస్ ప్రభువు ద్వారా. ఈ విధంగా మనకి ఈ క్రైస్తవం వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఈ క్రైస్తవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన చక్రవర్తులు మనం ముందు చెప్పుకున్నాం. అది కాన్స్టాంటైన్, తర్వాత థియోడీసియస్, తర్వాత జస్టిన్ వంటి తూర్పు రోమన్ సామ్రాజ్య చక్రవర్తులు ఈ క్రైస్తవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి కృషి చేస్తారు. ఎవరైతే రోమన్ చక్రవర్తులు జీసస్కు సిలువ వేశారో అదే రోమన్ చక్రవర్తులు తిరిగి ఆ క్రైస్తవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ క్రైస్తవానికి ప్రధాన కేంద్రం ఏంటంటే రోమ్లోని సెయింట్ పీటర్ చర్చ్. ఈ చర్చ్ యొక్క బిషప్పే ప్రపంచ క్రైస్తవులందరికీ హెడ్గా అంటే పోప్గా అనేటువంటి మత గురువు హోదా లభించి ఈ క్రైస్తవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో, క్రైస్తవ ధర్మాన్ని కాపాడడంలో ఈ యొక్క వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రంథం చూసుకున్నట్టయితే వీళ్ళ గ్రంథం న్యూ టెస్టమెంట్స్ అనేది వీళ్ళ గ్రంథం, కొత్త నిబంధనల గ్రంథం. ఈ న్యూ టెస్టమెంట్స్లో యేసుక్రీస్తు బోధనలతో పాటు ఆయన యొక్క జీవిత విశేషాలు, అద్భుతాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ విధంగా క్రైస్తవం పుట్టిన తర్వాత క్రైస్తవ ప్రార్థనాలయాలు కూడా అక్కడ ఈ పాలస్తీనా ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ యూదులకి క్రైస్తవులకి కొన్ని
అక్కడ వివాదాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మరొక మతం ఇస్లాం. ఎందుకంటే జుడాయిజం నుంచి క్రైస్తవం పుట్టుకొచ్చిందని మనం తెలుసుకున్నాం. అలాగే మనకి ఇస్లాం అనేటువంటి మతాన్ని మనం చూసినట్లయితే దీన్ని మహమ్మద్ ప్రవక్త స్థాపించడం జరిగింది. ఈయన క్రీస్తు శకం AD 570లో జన్మించారు. జన్మించిన తర్వాత ఒక 40 ఏళ్ల వయసులో ఈయనకి గాబ్రియల్ అనేటువంటి ఒక దేవదూత ప్రత్యక్షమై నీవే దేవుని ప్రవక్త అనేటువంటి భావజానాన్ని ఈయన కలగజేసింది. అంతకుముందు ఈయన ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక జనత ఎప్పుడు కూడా ఉండేవాడు. ఎక్కువగా యూదులతోనూ క్రైస్తవులతోనూ తిరిగేవాడు. అదేవిధంగా అంతకుముందు ఈ మహమ్మద్ ప్రవక్త రాకముందు మన కల్చర్ చూసుకున్నట్లయితే అరేబియాలో స్థాపించడం జరిగింది ఈ మతాన్ని. అక్కడ కొన్ని నాగరికతలు కూడా వెలసిల్లాయి. అయితే అవి అంత ప్రాచుర్యంలోకి రాలేదు. మనకి తముడ్ అనేటువంటి ఒక నాగరికత అక్కడ వెలసిల్లింది. అలాగే దిల్మున్ అనేటువంటి నాగరికత వెలసిల్లింది. అలాగే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడ స్థానికంగా పెద్దగా ప్రాచుర్యంలోకి రాలే. అయితే వీళ్ళందరూ కూడా అనాగరికాల మతాలతో పాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి మత వ్యవస్థ చూసినట్లయితే అరేబియాలో ఈ మహమ్మద్ కన్నా ముందు అనాగరిక మతాలు యూదులు, క్రైస్తవులు, అలాగే మనకి పారసీక మతం అయినటువంటి అంటే పర్షియాలో డెవలప్ అయినటువంటి మనకి ఈ సౌదీ అరేబియా పైన పాలస్తీనా ఉంటుంది. పాలస్తీనా పక్కన అరేబియా ఆడుకుని ఇరాక్ ఉంటుంది. ఇరాక్ పక్కన ఇరాన్ ఉంటుంది. ఇరాన్లో మనకి ముందు చెప్పుకున్న ఆల్రెడీ అకామినిడ్ అనేటువంటి ఒక ఎంపైర్, అలాగే ససానిడ్ అనేటువంటి ఒక ఎంపైర్ డెవలప్ అయ్యాయి. 2 రకాల ఎంపైర్లు ఆ పర్షియా నాగరికతలో భాగంగా డెవలప్ అయ్యాయని మనం తెలుసుకుందాం. అక్కడ వాళ్ళ యొక్క మతం ఏంటంటే అక్కడ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జొరాస్టర్ అనేటువంటి ఒక ప్రవక్త అక్కడ పారసీకలో మతాన్ని స్థాపించడం జరిగింది. ఆ మతాన్ని ఏమంటారు అంటే జొరాస్ట్రియం అంటాం. ఆయన పేరు జొరాస్టర్. వీళ్ళ గ్రంథం జెండావెస్ అనేటువంటి మత గ్రంథం వెళ్ళి. సరే, ఇవన్నీ కూడా మనకి మహమ్మద్ ప్రవక్త కన్నా ముందు అరేబియా ప్రాంతంలో ఇవన్నీ కూడా మతపరంగా ఉండేవి. ఇలాంటి మతాల ప్లేస్లో తనదైనటువంటి శైలిలో మహమ్మద్ ప్రవక్త బోధించి ప్రవక్త తన బోధన చేశాడు. ఆయనకి మత జ్ఞానాన్ని కల్పించిన దేవదేవత పేరు మనకి గాబ్రియల్. ఈయన ప్రకారం దేవుడు ఒక్కడే, ఆయన పేరు అల్లా అని చెప్పేసి పిలవాలి. అలాగే మహమ్మద్ ప్రవక్త అల్లా దేవుడికి మహమ్మద్దే ప్రవక్త అని చెప్పేసి నమ్మాలి. రెండోది, ప్రతిరోజు 5 సార్లు ప్రార్థన చేయాలి. అలాగే శుక్రవారం రోజును సామూహిక ప్రార్థన. అలాగే 3వ పాయింట్ మనం చూస్తున్నట్లయితే వీళ్ళ బోధనలో భాగంగా జకాత్ అంటే పేదలకు దాన ధర్మాలు చేయాలి. ఇక 4వ పాయింట్ మనం చూస్తున్నట్లయితే రంజాన్ మాసమున ఉపవాస దీక్షలు. అలాగే నెక్స్ట్, ప్రతి ముస్లిము జీవితంలో ఒక్కసారైనా మక్కా యాత్ర చేయాలి. దీన్నే హజ్ అని చెప్పేసి పిలవడం జరిగింది. అలాగే చెడుకి వ్యతిరేకంగా ప్రతి ముస్లిము పోరాడాలి. మత జ్ఞానోదయాన్ని కలుపు చేయాలి. దీన్నే మనం ఏమంటామంటే జిహాద్ అని చెప్తాం. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, అంటే అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈయన యొక్క ఉద్దేశం. ఈయన మక్కాలో జన్మించాడు. అందువల్ల ఆ మక్కా అనేది ఆ మత సూత్రాల భాగంగా ప్రతి ముస్లిం కూడా మక్కా యాత్ర చేయాలని ఉంటుంది. ఈయన మీనింగ్ ఇస్లాం అంటే ఒకసారి మీనింగ్ చూద్దాం. ఈయన మతం ఇస్లాంకి మీనింగ్ అంటే లొంగి ఉండుట, అలాగే ఆత్మసమర్పణం అనేటువంటి అర్థాలు వస్తుంది. అంటే దేవునికి అంకితం చేయడం అనమాట. అంత అంకిత భావంతో దేవుణ్ణి ఆరాధించడం అనమాట ఈయన ఒక మీనింగ్ ఇస్లాం అంటే. అలాగే ఈ విధంగా మనకి మహమ్మద్ ప్రవక్త బోధనలు
సౌదీ అరేబియాలో మనకి కనిపిస్తాయి. ఈయన యొక్క మొట్టమొదటి శిష్యులు ఆయన భార్య పిల్లలే మొట్టమొదటి శిష్యులు. అయితే ఈ సౌదీ అరేబియా వాసులకి ఈయన బోధనలు కిట్టకపోవడంతో వాళ్ళ యొక్క మత సిద్ధాంతాలకు ఈయన బోధనలు వ్యతిరేకంగా ఉండడంతో మక్కా నుంచి ఈయన్ని తరివేయడం జరిగింది. ఈయన మక్కాను వదిలిపెట్టి మదీనా అనేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడంటే 622లో. ఈ 622నే ఈ ముస్లింల యొక్క శక ఆరంభంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని హెజీరా అని పిలవడం. హెజీరా యుగం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ క్రీస్ శకం 622. ఎప్పుడైతే మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనా వెళ్ళాడో ఆ ప్రజల యొక్క వ్యతిరేకతకు లోనై దాన్ని ఇక్కడ హెజీరా యుగంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది ఇస్లాంకి సంబంధించి. దీని తర్వాత ఇస్లాం మత సూత్రాలని ప్రాతిపదికగా చేసుకుని మనకి కొన్ని ఇస్లామిక్ రాజ్యాలు అనేవి ఏర్పడడం మనం చూస్తాం. అవి ఈ ఇస్లాం మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఏర్పడ్డాయి. ఆ ఇస్లామిక్ రాజ్యాల్లో అనేవి మనకి సుమారు 4-5 కనిపిస్తాయి. అంటే మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఈ యొక్క ఇస్లాంను అనుసరించే వాళ్ళలో అభిప్రాయ భేదాలతో ఈ ముస్లింలు 2 వర్గాలుగా చీలిపోయారు. ప్రధానంగా ఒకటి సున్నీలు, 2 షియాలు. సున్నీలు, షియాలు. ఈ షియా వర్గం వచ్చేసి మహమ్మద్ ప్రవక్త కూతురైనటువంటి ఫాతిమా వారసులే ఈ షియా మతాన్ని అనుసరించారు. దీనికి కేంద్రం ఏంటంటే ఈజిప్ట్లోని కైరో రాజధానిగా వీళ్ళ యొక్క రాజ్యం విస్తరించింది. అలాగే దీంతోపాటు సున్నీ రాజ్యాలు అనేవి మనకు ఒక సుమారు 4 వస్తున్నాయి. అవి మనం చూద్దాం. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత వచ్చినటువంటి వివాదాల వల్ల ముస్లింలు సున్నీలు, షియాలుగా విడిపోయారని చెప్పుకున్నాం. అయితే సున్నీలు ఇమ్మీడియట్గా షియా ఇస్లామిక్ స్టేట్ని ఏర్పాటు చేశారు. ఇందులో మనకి 4 ఇస్లామిక్ స్టేట్లు దాకా కనిపిస్తాయి. అయితే వీటి గురించి వెళ్ళే ముందుగా షియాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇస్లామిక్ స్టేట్ని కొంచెం తెలుసుకుని తర్వాత మనం సున్నీలు ఏర్పాటు చేసుకున్నటువంటి స్టేట్కి వెళ్దాం. అయితే ఇది ఒకటే ఉంది కాబట్టి దీని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఒకసారి చూసుకుంటే దీంతో ఇవి లింకప్ అయి ఉన్నాయి కాబట్టి ఒకసారి దీని గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పాలస్తీనా ప్రాంతానికి లింకప్ అయి ఉన్నాయి కాబట్టి. సరే, ఎనీవే మనకి ఈ ఫాతిమా వారసులు క్రీస్తు శకం మనకి AD 909లో స్థాపించారు ఈ ఇస్లామిక్ స్టేట్ని కైరో క్యాపిటల్గా ఈజిప్ట్లో. ఇది 1171 వరకు కొనసాగింది. దీన్నే మనం ఏమంటామంటే ఫాటిమిడ్ ఖలీఫేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఫాటిమిడ్ ఖలీఫేట్. అసలు ఈ సందర్భం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇస్లామిక్ స్టేట్లు ఇక్కడ మన 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఖలీఫేట్ అనేది ఒకటి, 2 సుల్తానేట్ అనేది ఒకటి. ఈ రెండాళ్ళకి తేడా ఏంటంటే ఖలీఫేట్లో మతాధికారం, రాజకీయ అధికారం 2 కూడా ఆ మత గురువు లేదంటే పాలకుడి చేతిలో ఉంటుంది. ఆ 2 కూడా ఒక చేతిలో ఉంటుంది. దాన్ని ఖలీఫేట్ అంటాం. సుల్తానేట్ అంటే కేవలం రాజకీయపరమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. మతాధికారాలని కూడా ఈయన బట్టే ఫాలో అవ్వాలి, ఖలీఫాని బట్టే ఫాలో అవ్వాలి. ఖలీఫా అనేది ఒక మత గురువు స్థానం ముస్లింలకి. కాబట్టి అది ఇక్కడ మనం ప్రధానంగా తేడా గమనించాలి. ఇక్కడ మనకి 1171లో ఈ యొక్క ఫాటిమిడ్ ఖలీఫేట్ అనేది అంతరించిపోయిన తర్వాత ఇక్కడ ప్రధానిగా సలాదీన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఇందులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి ఈ సామ్రాజ్యం ఈ ఖలీఫేట్ అంతరించిపోయిన తర్వాత ఈ సలాదీన్ వంశస్థులు అయ్యూబిడ్ వంశంగా అధికారంలోకి రావడం జరిగింది. అయ్యూబిడ్ డైనాసిటీ. ఈ ఫాటిమిడ్ ఖలీఫా ప్లేస్లో వీళ్ళు ఒక సుల్తానేట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఖలీఫేట్ అంతరించిపోయింది. ఖలీఫా పదవి సున్నీల చేతిలో ఆ వారసత్వాన్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది. అయితే
ఈ సామ్రాజ్యం మనం ఎక్కడి వరకు ఉన్నట్టు చూసినట్లయితే కనుక ఇది 1171 AD నుండి 1261 వరకు ఇది కొనసాగింది. 1260 వరకు ఇది కొనసాగింది. ఇక్కడ దీని తర్వాత మమ్లుక్ డైనాసిటీ అని చెప్పేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇది 1261 AD నుంచి 1261 AD నుంచి చివరికి తురుష్కులు ఈ ప్రాంతాన్ని కూడా మనకి తూర్పు రోమన్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఆక్రమించిన తర్వాత ఈ పాలస్తీనా భూభాగాలు కానీ ఈజిప్ట్ వరకు కూడా తన సామ్రాజ్యాన్ని మొత్తం వీళ్ళ తురుష్కులు జయించడం అనేది జరిగింది. అది 1517లో ఈ సామ్రాజ్యం తురుష్కులు జయించడంతో ఈ సామ్రాజ్యం తురుష్కుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా అతిపెద్ద ఖలీఫేట్ని తురుష్కులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మనం ఇప్పుడు ఈ మూడు కూడా ఫాటిమిడ్ ఖలీఫేట్, అలాగే సలాదీన్ సుల్తానేట్, మమ్లూక్ సుల్తానేట్, ఈ రెండు సుల్తానేట్లో ఇది ఖలీఫేట్. ఇది ఈజిప్టులోని కైరో కేంద్రంగా షియా ఇస్లామిక్ ప్రిన్సిపల్స్తో ఇది నడవడం అనేది జరిగింది. మరి ఇక్కడ సున్నీల విషయానికి వస్తే మనం సున్నీ ఇస్లామిక్ స్టేట్లు మనం చూసినట్లయితే ఫస్ట్ రషీద్దీన్ ఖలీఫేట్. ఇది మహమ్మద్ ప్రవక్త చనిపోయిన వెంటనే, అంటే ఇక్కడ చనిపోయిన టైంలో 633లో మహమ్మద్ ప్రవక్త చనిపోవడం జరిగింది. ఇది 632 నుంచి కూడా ఈ ఖలీఫేట్ ఆవిర్భావం అనేది జరిగింది. AD 632 నుంచి 661 వరకు ఇది కొనసాగింది, ఒక 30 years. దీని తర్వాత దీని క్యాపిటల్ చూసుకున్నట్లయితే మహమ్మద్ ప్రవక్త ఎక్కడైతే తన బోధన చేశాడో అదే క్యాపిటల్. అది ప్రధానంగా మదీనా, సౌదీలో ఉన్నటువంటి మదీనా. రెండో ఖలీఫేట్ ఇది అయిపోయిన తర్వాత రెండో ఇస్లామిక్ ఖలీఫేట్ సామ్రాజ్యం ఏంటంటే ఉమయ్యద్ ఖలీఫేట్. ఇది 661 నుంచి 750 వరకు దీని యొక్క సామ్రాజ్య కాలం ఉంది. అయితే దీని తర్వాత వచ్చింది అబ్బాసిడ్ ఖలీఫేట్. మనకి ఉమయ్యద్ ఖలీఫేట్కి సిరియాలోని డమాస్కస్ దీని క్యాపిటల్. అలాగే మూడోది ఇదంతా అబ్బాసిద్ ఖలీఫేట్, దీని క్యాపిటల్ ఇరాక్లోని బాగ్దాద్. దీని పీరియడ్ మనం చూసినట్లయితే 750 నుంచి 1258 వరకు ఇది కొనసాగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 1258లో మనకి ఈ ప్రాంతాల మీద చైనా నుంచి మంగోళ్ళ యొక్క దండయాత్రలు జరిగాయి. మంగోల్స్ అదే టైంలో భారత్ మీద కూడా జరిగాయి. ఈ మంగోళ్ళ దండయాత్రలు ఈ ప్రాంతాలన్నీ వాళ్ళు జయించడంతో ఈ ఖలీఫా పదవిని అక్కడ రద్దు చేయడం అనేది కొంతకాలం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఈజిప్ట్లో ఫాటిమిడ్ ఖలీఫేట్ కూడా అంతరించిపోయిన తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి అయ్యూబిడ్, అలాగే మమ్లుక్ డైనాసిటీలో అని చెప్పేసి సుల్తానేట్లను మనం చెప్పుకున్నాం. ఆ మమ్లుక్ సుల్తానేట్ తిరిగి గౌరవప్రదంగా ఈ ఖలీఫేట్ని తిరిగి పునరుద్ధరించడం అనేది జరిగింది. కేవలం మతపరమైనటువంటి గురువుగానే ఈ కాలంలో 1261లో దీన్ని రీస్టోర్ చేయడం అనేది జరిగింది మంగోల్ దండయాత్రలు ముగిసిన తర్వాత. దీని మమ్లుక్ సుల్తానేట్ కైరో నుంచి బాగ్దాద్లో ఉన్నటువంటి ఈ అబ్బాసిద్ ఖలీఫేట్ని తిరిగి రీస్టోర్ చేయడం అనేది జరిగింది. కేవలం మతపరమైన అధికారులు మాత్రం ఆయనకి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనకి లాస్ట్ ఇది ఒట్టోమాన్ ఖలీఫేట్. ఇది మనకి 1299లో ఇది ఏర్పడిన తర్వాత 1299లో ఎంపైర్ ఏర్పడిన తర్వాత ఖలీఫా పదవిని కూడా మనకి ఈ వంశస్థుల చేతుల్లోకి మనకి ఈ ఎంపైర్ 1299లో ఏర్పడింది. ఎంపైర్ ఏర్పడిన తర్వాత ఈ ఖలీఫేట్ పదవిని వీళ్ళు ఎప్పుడైతే మమ్లూక్ సుల్తానేట్ని అక్కడ ఓడించారో, మొత్తం ఈ ప్రాంతాన్ని జయించారో అప్పటి నుంచే వీళ్ళు అంటే 1517 నుంచి మనకి ఖలీఫేట్ యొక్క స్థానాన్ని వీళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. అప్పటి వరకు వీళ్ళు ఎంపైరే. అయితే మనకి మొదటి ప్రపంచ యుద్ధం అంటే టర్కీ వాళ్ళు వీళ్ళు, ఒట్టోమన్ అంటే తురుష్కులు. ఈ యొక్క ఎంపైర్ మనకి ఎంపైర్ పరంగా చూసుకున్నట్లయితే సామ్రాజ్య పరంగా 1299 నుంచి
1918లో మొదటి ప్రపంచ యుద్ధంతో మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఈ ఎంపైర్ని రద్దు చేయడం జరిగింది. 22లో దాన్ని రిపబ్లిక్ చేయడం అనేది జరిగింది టర్కీని. అలాగే ఇది ఒట్టోమన్ ఎంపైర్ పరంగా చూస్తున్నట్లయితే, అదే ఖలీఫేట్ అయితే మనకి ఖలీఫేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1517లో స్టార్ట్ అయింది ఈ మత గురువు స్థానం. ఎప్పుడైతే దీన్ని మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయిందో 1918లో, 1922లో దీన్ని రిపబ్లిక్గా మార్చిస్తారో ఈ ఎంపైర్ని. మత గురువుని కూడా ఇక్కడ ఆ ఖలీఫా పదవిని కూడా రద్దు చేయడం అనేది ఈ విజేత రాజ్యాలు చేయడం జరిగింది. ఎప్పుడంటే 1924. సో మనకి ఇది ఒట్టోమన్ ఖలీఫేట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పుకోవాలి. ఎంపైర్ చెప్పుకుంటే 1299 నుంచి 1922 వరకు చెప్పుకోవాలి. ఈ ఒట్టోమన్ ఎంపైర్ రోమన్ సామ్రాజ్యం, తూర్పు రోమన్ సామ్రాజ్య ప్లేస్లోను, అదేవిధంగా ఈ పాలస్తీనా భూభాగాలు, మనకు చెప్పుకున్నటువంటి ఈజిప్ట్, ఇవన్నీ కూడా ఈ ఒట్టోమన్ తురుష్కులు కైవసం చేసుకుని ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని, అదేవిధంగా విశాలమైన మత గురువు స్థానాన్ని కూడా కైవసం చేసుకుని చాలా కాలం పాటు ఈ సున్నీ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ని పాటించడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 4 కూడా సున్నీ మత సూత్రాల ప్రాతిపదికన ఏర్పడినటువంటి 4 ఇస్లామిక్ స్టేట్స్, అదే ఖలీఫేట్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని ఎంపైర్స్ కూడా మనం ఇందులో ఉన్నాయి. ఇదంతా మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఈ ఖలీఫేట్లో భాగంగానే మనకి ఈ 632 నుంచి కూడా ఈ 1922 వరకు కూడా మనకి పాలస్తీనా వీళ్ళ భూభాగాల్లో ఉంటూ, వీళ్ళ సామ్రాజ్యాల భాగంగా ఉంటూ వచ్చింది. దీంతో ఈ ముస్లింలు కైవసం చేసుకున్నటువంటి ఈ భూభాగాల మీద మధ్యలో మనకి ఈ క్రైస్తవులు ఈ భూభాగాలను జయించడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. అవి మనం క్రూసేడ్లు అని చెప్పేసి మనం నెక్స్ట్ టాపిక్లో చెప్పుకోవడం జరుగుతుంది.